ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఇవే. ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూటమి సర్కార్ శాయశక్తులా కృషి చేస్తోంది. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళుతోంది. ఇదిలా ఉంటే ఏపీ కేబినెట్ భేటీ సమావేశం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఇంతకీ ఏ కీలక అంశాలకు ఆమోదం లభించింది అంటే కాకినాడ పోర్ట్, గౌతమ్ అదానీ వ్యవహారంపై భేటీలో కీలకంగా చర్చించింది. అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదించిన నిర్మాణ పనులను 11,467 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. సీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29ను ఆమోదించింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం లభించింది. ఏపీ ఆయుర్వేద హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినం నిర్వహించేందుకు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్స్ పాలసీ 4.0కి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు ఆమోదం లభించింది. ఏపీ సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళల ఫ్రీ బస్సు పథకంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయని ముందుగా భావించిన కేబినెట్ భేటీలో ఆ ప్రస్తావనే రాలేదని తెలుస్తోంది. మొత్తం మీద నూతన సంవత్సరం ఫ్రీ బస్ పై ప్రభుత్వం తగిన మార్గదర్శకాలతో అమలు చేయడం ఖాయమని ప్రచారం సాగుతోంది.